తల్లిదండ్రులు వారి యొక్క రెక్కలను ముక్కలు చేసుకుని కష్టపడి ఆ డబ్బులతో చదివిస్తే వీడు కాలేజీకి వెళ్తానని చెప్పి కాలేజీకి వెళ్లకుండా వారి యొక్క ప్రేయసరాల్ని లేదా ప్రియురాల్ని తీసుకుని వారి ఇష్టాసరముగా పార్కుల మట్ట చెట్ల మట్ట పుట్ల తిరుగుతున్నారండి. నాకు విశాఖపట్నం నేను ఉంటాను, నాకు విశాఖపట్నం దగ్గరలో స్టీల్ ప్లాంట్ ఏరియాలో నిన్న సిటీ వెళ్ళొస్తుంటే ఆ పార్కుల దగ్గర ఎంతంటే ఎప్పుడు ఖాళీగా లేదండి, ఎప్పుడు ఒక్కడే లేడు, ఇద్దరు వేసి ఉండి వారి యొక్క చూడండి శరీర ఇచ్చలు తీర్చుకుంటున్నారు. అదే స్థితిలో వారి తల్లిదండ్రులు చూస్తే వారు గుండెలు బాదుకుని ఏడుస్తారండి. దయచేసి గమనించండి, ఎందుకు నువ్వు అలా అంత చేయవలసిన అవసరం ఉంది? వారి రక్తాన్ని నువ్వు పీల్చుకుని తాగుతున్నావు. దయచేసి గమనించండి. అడగొచ్చు, అన్న మేము ఏం చేయమన్నా, మా వయసులో మేము ఏం చేయము, మమ్మల్ని వెనకాల పడుతున్నారు, వాళ్ళు వెనకాల పడుతున్నారంటే ఒకటే నీ ఎజెండా ఏంటనుకున్నావు? పారిపో, వారి దగ్గర నుంచి పారిపో.